ఖమ్మం జిల్లా తల్లాడు మండలం కొడవటిమెట్ట రెడ్డిగూడెం గ్రామాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో స్కూల్ భవనాలకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి ఉత్తమ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరురాలు బద్దం నిర్మల గారిని అభినందించిన జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మరియు ఎమ్మెల్యే సండ్ర. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, పిఎస్సిఎస్ చైర్మన్స్, సొసైటీ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వీడీసీ చైర్మన్స్, జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, గ్రామస్తులు, సండ్ర అభిమానులు, అధికారులు, గ్రామస్తులు, స్థానిక ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర మరియు డీసీఎంఎస్ చైర్మన్ గారులకు ఘన స్వాగతం పలికారు. నా పేరు నిర్మల, రెడ్డిగూడెం గ్రామ సర్పంచ్. నేను మా ఊరు మా బడి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. అదేవిధంగా మా ఊరిని గుర్తించి ఖమ్మం జిల్లాలో మా ఊరు ఉత్తమ అవార్డు మా మేడం గారికి కూడా, టీచర్ గారికి వచ్చింది. మా ఊరిని కూడా గుర్తించి తల్లాడు మండలంలోనే మాది మల్లవారం 2 గ్రామాలు గుర్తించి మా ఊరు బడి కోసం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వచ్చి మన ఊడి మన వారి కార్యక్రమంలో విజయం చేసి అందరూ సహకరించి సద్వినియోగం చేసి కలెక్టర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. అదేవిధంగా మా ఊరు ప్రజలందరూ కూడా మా సహకారం ఉండబట్టి మేము ఇలా ఇంతవరకు ఉన్నాం. మా ఊరు ప్రజలందరూ నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత, ధన్యవాదాలు. ఇందుకు కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. మా ఊరు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో కూడా బాగా సహకారం చేసే మా ఊరిని గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఊరు మనబడి పథకంలో భాగంగా మన తల్లాడు మండలంలో మొదటి విడతలో 17 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి. ఈ 17 పాఠశాలలలో రెడ్డిగూడెం పాఠశాల, అదేవిధంగా మల్లారం పాఠశాల ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు గౌతమ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేసినందుకు మండల విద్యాశాఖ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 పాఠశాలలకి, కొడవటిమెట్ట పాఠశాలకి 3,40,000 రూపాయల అంచనా వ్యయం, అదేవిధంగా మల్లవరం పాఠశాలకి 5,70,000 రూపాయలని అంచనా వ్యయంగా మరి ఆమోదించడం జరిగింది. ఈ అంచనాలతో ఈ కార్యక్రమం, ఈ పనులన్నింటినీ ప్రారంభించడం ఈ రోజు నుంచే ప్రారంభించబడి ఈ వేసవి పూర్తయ్యేసరికి ఈ 2 పాఠశాలల్ని ఆధునీకరించడం అనేటువంటిది అన్ని వసతులతో జరుగుతుందని తెలియజేస్తున్నాం. మండల విద్యాశాఖ కల్లాడు. రెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్తగా డిజిటల్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని పిల్లలకి ఇవ్వాలని సూచించారు. దానికోసం మన మండల విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్ గారి చేత, సర్పంచ్ నిర్మల గారి చేత పిల్లలకి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది.